మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ని సెలెక్ట్ చేయండి. స్టార్మాలో ప్రసారం అవుతున్న సీరియల్ దేవత ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే ఈ సీరియల్ మంచి ప్రజాదరణ పొందుతూ ప్రేక్షకుల్లో బాగా పాపులారిటీని సంపాదించుకుంది. ఈ సీరియల్లో నటిస్తున్న సత్య తన అందంతో స్క్రీన్ మీద చక్కగా నటిస్తూ ప్రేక్షకుల్లో తనకంటూ మంచి క్రేజ్ను సంపాదించుకుంటున్నారు. ఈరోజు వీడియోలో సత్య రియల్ లైఫ్ గురించి మీకు తెలియని కొన్ని విషయాలు తెలుసుకుందాం. దానికంటే ముందు ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. సత్య అసలు పేరు వైష్ణవి. డిసెంబర్ 12న వైష్ణవి జన్మించారు. వైష్ణవి మన తెలుగు అమ్మాయే. ఫ్యామిలీ విషయానికి వస్తే ఫాదర్ మెడికల్ రిప్రజెంటేటివ్గా వర్క్ చేశారు. మదర్ డిజైనర్. వైష్ణవికి ఒక చెల్లి ఒక తమ్ముడు ఉన్నారు. వైష్ణవి చెల్లి పేరు దుర్గా. ప్రస్తుతం దుర్గా సావిత్రమ్మ గారి అబ్బాయి బంగారు పంజరం సీరియల్స్లో నటిస్తున్నారు. తమ్ముడు పేరు విజయ్ సింహ. ఇతను కూడా ఆర్టిస్టే. చదువు విషయానికి వస్తే వైష్ణవి MBAలో కరెస్పాండెన్స్ని పూర్తి చేశారు. వైష్ణవి తండ్రి గారికి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. అయితే వైష్ణవికి కూడా ఇంటర్ చదువుతున్న టైంలో యాక్టింగ్పై ఇష్టం కలగటంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. మొదటగా వైష్ణవి తన కెరియర్ని డబ్బింగ్ ఆర్టిస్ట్గా స్టార్ట్ చేశారు. తర్వాత వైష్ణవి అల్లరి అల్లరి, సుడిగాడు సినిమాల్లో నటించారు. మూవీస్లో నటించటం వైష్ణవికి ఇష్టం లేక సీరియల్స్ వైపుకి అడుగులు వేశారు. జీ తెలుగులో ప్రసారమైన పసుపు కుంకుమ సీరియల్తో మొదటిసారిగా బుల్లితెరకి పరిచయం అయ్యారు. తర్వాత అమెరికా అమ్మాయి, అష్టాచెమ్మ, సుందరాకాండ, ఇద్దరు అమ్మాయిలు, మధుమాసం, కెరటాలు, శిఖరం ఇలా ఎన్నో సీరియల్స్లో వైష్ణవి నటించి తెలుగు ఆడియన్స్కి దగ్గరవటమే కాకుండా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. వైష్ణవి నటి మాత్రమే కాదు, మంచి డాన్సర్ కూడా. షూటింగ్ లేనప్పుడు వైష్ణవి కాస్ట్యూమ్ డిజైనింగ్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం వైష్ణవి దేవత సీరియల్లో సత్యగా నటిస్తూ తన నటనతో తెలుగు ఆడియన్స్ని మెప్పిస్తూ తనకంటూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించుకుంటున్నారు. సరే ఫ్రెండ్స్, మీకు కనుక దేవత సీరియల్లో సత్య యాక్టింగ్ కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో వైష్ణవి మరిన్ని తెలుగు సీరియల్స్లో నటించాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ అని టైప్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.